హాయ్ అండి. వెల్కమ్ టు కీర్తి హోమ్ ఫుడ్స్. ఈరోజు హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ అయిన రాగి దోసలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. రైస్ వేయకుండా ఎంతో హెల్తీగా వేసుకునే దోసలండి. ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా 2 కప్పుల రాగులు, అలాగే 1 కప్పు మినపప్పు వేసుకొని విడివిడిగా నానబెట్టుకోవాలండి. అలాగే ఇందులో 1 స్పూన్ మెంతులు కూడా వేసుకొని నానబెట్టుకోవాలి. రాగుల్ని శుభ్రంగా 3, 4 సార్లు కడుక్కొని నానబెట్టుకోవాలి. ఎందుకంటే చిన్న చిన్న మట్టి రేణువులు లాంటివి ఉంటాయండి. సో నీట్‌గా వాష్ చేసుకొని అప్పుడు నానబెట్టుకోవాలి. ఇవి ఇలా ఓవర్ నైట్ నానబెట్టుకున్నాను నేను. బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ఇది సూపర్ హెల్తీ టేస్టీ బ్రేక్‌ఫాస్ట్. ఇవి బాగా నానాయి కదండి. వీటిని మిక్సీ పట్టే ముందు 1 గుప్పెడు అటుకుల్ని కూడా నానబెట్టుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. రాగుల్లో కాల్షియం ఎక్కువ ఉండడం వల్ల చిన్నపిల్లల పెరుగుదలకు, పెద్దవాళ్ళలో ఎముకలు బలంగా ఉండడానికి కూడా ఉపయోగపడతాయండి. అలాగే రాగిలో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల షుగర్ పేషెంట్స్ కూడా చాలా యూజ్ అవుతుందండి. ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాము. ఇందాక నేను చెప్పినట్టు బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి రాగిలో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల ఆకలి తక్కువగా వేస్తుందండి. రక్తహీనత ఉన్న వాళ్ళకి కూడా రాగి మంచి ఆహారం. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని నైట్ అంతా పులో పెట్టుకోవాలి. చూడండి ఇది ఎంత బాగా ఫర్మెంట్ అయిందో. ఈ పిండిని నేను కొంచెం పక్కకు తీసుకొని అందులో సాల్ట్ వేసుకొని దోశల్లా వేసుకుంటున్నాను. రాగులతో ఇలా దోశలే కాదండి, ఇంకా చాలా హెల్తీ ఐటమ్స్ చేసుకోవచ్చు. మన ఛానల్లో రాగితో బిస్కెట్స్ తయారు చేశానండి. వీడియోని కింద ట్యాగ్ చేస్తాను, మీరు కూడా ట్రై చేయండి. మీకు ఇష్టమైతే వీటి మీద ఆనియన్స్, జీలకర్ర కూడా వేసుకోవచ్చండి. రాగి దోశలు అంటే ఎవ్వరూ నమ్మరండి. నార్మల్ దోశల కంటే ఇంకా ఎక్కువ టేస్టీగా ఉంటాయండి. పిల్లలకి ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇలాగే మిగిలిన దోశలు కూడా అన్నిటినీ వేసుకోవాలి. అలాగే ఈ దోశల్లోకి డెడ్లీ కాంబినేషన్ అయిన పల్లి చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని 3 పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత పల్లీలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటేనే టేస్టీగా వస్తుందండి చట్నీ. ఎప్పుడు హై ఫ్లేమ్ మీద మనం పల్లీలు వేపితే అంత టేస్ట్ రాదు. దీంట్లోకి కొంచెం చింతపండు, 3 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అంతేనండి, పల్లి చట్నీ రెడీ. దీంట్లోకి తాలింపు పెట్టుకుందాం. కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని మినపప్పు, శనగపప్పు, ఆవాలు, 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత చట్నీలో వేసేసుకోవడమేనండి. ఎంతో టేస్టీ అయిన పల్లి చట్నీ రెడీ. మీరు కూడా పల్లి చట్నీ ఇలాగే తయారు చేస్తారా? కామెంట్లో చెప్పండి. అంతేనండి, ఎంతో హెల్తీ అయిన టేస్టీ అయిన రాగి దోశలు రెడీ. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Thank you for watching.